సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. క్రానిక్ కిడ్నీ డిసీజ్ సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే అనేక కారణాల నుండి వచ్చే దీర్ఘకాలపు కిడ్నీ వ్యాధి. ఈ వ్యాధిలో మూత్రపిండాల పనితనం క్రమేణా తగ్గుతూ వస్తుంది. ఈ ప్రక్రియ కొన్ని నెలలు లేక సంవత్సరాలు కొనసాగవచ్చు. ఈ వ్యాధి మొదల్లో ఏ రకమైన లక్షణాలు కనబడకపోవచ్చు. వ్యాధి ముదురుతూ ఉంటే ఆకలి లేకపోవడం, అలసట, కాళ్ల వాపులు, వికారం, వాంతులు, మానసికంగా అయోమయ స్థితి ఉండవచ్చు. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వలన అధిక రక్తపోటు, శరీరంలో నీరు చేరడం, రక్తహీనత వస్తాయి. డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, గ్లోమెరులోనెఫ్రైటిస్, పుట్టుకతో వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ, మూత్రపిండంలో ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రైటిస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేక CKD కలిగించవచ్చు. కుటుంబపరంగా CKD వచ్చిన చరిత్ర, లక్షణం ఉండవచ్చు. రోగ నిర్ధారణ రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష, కిడ్నీకి కడుపులో అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా చేస్తారు. ఎస్టిమేటెడ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ ద్వారా వ్యాధి తీవ్రత తెలుస్తుంది. మూత్రపిండాల బయాప్సీ ద్వారా CKD కారణం తెలుస్తుంది. హై రిస్క్ రోగులకు స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. ముందస్తుగా రక్తపోటు అధికంగా ఉన్నవారికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి. డయాబెటీస్ రోగులకు గ్లూకోజ్ నియంత్రణలో ఉంచాలి. రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి ACE ఇన్హిబిటర్, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అనే మందులు రక్తపోటును నియంత్రించి కిడ్నీ డిసీజ్ రాకుండా కాపాడతాయి. శరీరం నీరు నిల్వ ఉండి వాపుకి గురైతే డయూరిటిక్ మందులు వాడాలి. నొప్పి బిళ్ళలు అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడకూడదు. ఆహారంలో ఉప్పు తగ్గించి వాడాలి. మాంసకృతులు, ప్రోటీన్లు తగు ప్రమాణంలోనే వాడాలి. రక్తహీనత, ఎముకల వ్యాధికి చికిత్స చేయాలి. రక్తంలో పొటాషియం పెరగకుండా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు తగిన ప్రమాణంలో మాత్రమే వాడాలి. వ్యాధి తీవ్రత తక్కువైతే హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్, వ్యాధి తీవ్రత ఎక్కువైతే హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతాయి. 2016 సంవత్సరంలో CKD వ్యాధులు 75 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు. వారిలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలో కూడా క్రానిక్ కిడ్నీ వ్యాధి ఎక్కువ అవుతోంది. రక్తపోటు క్రానిక్ కిడ్నీ డిసీజ్కి ప్రధాన కారణం. డయాబెటిస్ మెల్లైటస్ రెండవ కారణం. మూడవ ముఖ్యమైన కారణం గ్లోమెరులోనెఫ్రైటిస్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ లక్షణాలు. ప్రారంభ దశలో ఏ లక్షణాలు కనపడవు. రక్తంలో సీరం క్రియేటినిన్ పెరుగుతుంది. యూరిన్లో ఆల్బుమిన్ కనపడడం కూడా ఒక ముఖ్య లక్షణం. రక్తపోటు. CKD రోగుల్లో ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరోన్ మార్గాన రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు వలన గుండె మీద ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ సంభవించవచ్చు. CKD ఉన్న రోగుల్లో రక్తనాళాల గోడల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయి అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితికి దారితీస్తుంది. దీని ద్వారా గుండె రక్తనాళ వ్యాధి, సెరెబ్రల్ స్ట్రోకు రావచ్చును. యురీమియా, రక్తంలో మాంసకృతుల నుండి విడుదలయ్యే యూరియా, క్రియేటినిన్ పెరుగుతాయి. యూరియా పెరగడం వల్ల అలసట, వికారం, వాంతులు వస్తాయి. యురీమిక్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. గుండె చుట్టూ ఉండే పొర, పెరికార్డైటిస్, ఎన్కెఫలైటిస్ రావచ్చు. యూరియా చెమట ద్వారా బయటికి వచ్చి చర్మం మీద డిపాజిట్ అవుతుంది. రోగికి అప్పుడు శరీరం మీద యూరియా వాసన వస్తుంది. పొటాషియం. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరిగి హైపర్ కాలీమియా కలుగుతుంది. రక్తంలో పొటాషియం ఎక్కువ అవడం వల్ల గుండె కొట్టుకోవడంలో అవకతవకలు వస్తాయి. ఒక్కొక్కసారి ప్రాణాపాయం కలగవచ్చు.
ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వల్ల కాళ్ళు వాచడం మొదలు తీవ్రమైన పల్మనరీ ఎడిమా రావచ్చును. హైపర్ ఫాస్ఫటీమియా, మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల రక్తంలో ఫాస్ఫేట్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తంలో ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ 23 లెవెల్స్ పెరుగుతాయి. లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రఫీ వచ్చి గుండెపై ఒత్తిడి పెరిగి మరణాలు సంభవించవచ్చు. హైపోకాల్సీమియా, కిడ్నీ డిసీజ్ వల్ల వైటమిన్ డి యాక్టివ్ ఫార్మ్ రక్తంలో తగ్గడం, పారాథైరాయిడ్ హార్మోన్ బాగా పనిచేయకపోవడం వలన రక్తంలో కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి. రక్తంలో ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ 23 ఎక్కువ అవడం వల్ల వైటమిన్ D3లో 1వ పొజిషన్లో హైడ్రాక్సిలేషన్ జరగదు. తరువాత దశలో రక్తంలో పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువై ఎముకలు బలహీనం అవుతాయి. రక్తనాళాల్లో కాల్షియం డిపాజిట్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ వలన వచ్చే ఎముకలు, మినరల్ మెటబాలిజంలో మార్పులు, వైటమిన్ డి తగ్గడం వలన ప్రాణాపాయం కలగవచ్చు. రక్తంలో ఆమ్లాలు పెరిగి మెటబాలిక్ ఎసిడోసిస్కి దారితీస్తుంది. దీనివలన రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి. రక్తహీనత, కిడ్నీస్లో తయారయ్యే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోను ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. రక్తంలో ఎరిథ్రోపాయిటిన్ తగ్గి యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. తరువాత దశల్లో బరువు తగ్గిపోవడం, కండరం తగ్గిపోవడం, బలహీనత వస్తాయి. సీకేడీ రోగుల్లో మతిమరుపు, గ్రహణశక్తి తగ్గుతాయి. లైంగిక పటుత్వం స్త్రీలలో పురుషుల్లోనూ తగ్గుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్కి కారణాలు: హైపర్ టెన్షన్ ఉన్నవారిలో 20% మందిలోనూ, డయాబెటీస్ ఉన్నవారిలో 30% మందిలోనూ, కొందరిలో కారణం తెలియక క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చును. రక్తనాళాల వ్యాధుల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చును. రీనల్ ఆర్టరీ స్టెనోసిస్లోనూ, వాస్కులైటిస్ అని చెప్పబడే కనెక్టివ్ టిష్యూ వ్యాధుల్లోనూ, హీమోలైటిక్ యురీమిక్ సిండ్రోమ్లోనూ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చును. ప్రైమరీ గ్లోమెరులోనెఫ్రైటిస్, ఇమ్యునోగ్లోబులిన్ ఏ నెఫ్రోపతిలోనూ, డయాబెటీస్, లూపస్ వ్యాధుల వలన వచ్చే గ్లోమెరులోనెఫ్రైటిస్లోనూ సీకేడీ రావచ్చును. ట్యూబులో ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్లోనూ, మూత్రపిండాల్లో రాళ్ళు, ప్రోస్టేట్ పెరగడం వలన వచ్చే కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చు. పుట్టుకతో వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలోనూ, దక్షిణ అమెరికాలో ఎండలో పనిచేసే చెరుకు కార్మికులకు లేక పురుగు మందుల్లో పనిచేసే వారికి కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చును. రోగ నిర్ధారణ ఎలా చేస్తారు? వ్యాధి లక్షణాలతో పాటు రక్తంలో యూరియా, క్రియేటినిన్ పెరగడం, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ తగ్గడం, పొటాషియం పెరగడం, కాల్షియం తగ్గడం, ఫాస్ఫేట్ పెరగడం మనకు రక్త పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది. అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా మూత్రపిండాల్లో మార్పులు గమనించవచ్చు. మూత్ర పరీక్ష, మూత్రంలో ఆల్బుమిన్, క్రియేటినిన్ రేషియో ముఖ్యమైన పరీక్షలు. అక్యూట్ కిడ్నీ డిసీజ్లో క్రియేటినిన్ సడన్గా పెరుగుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో క్రియేటినిన్ లెవెల్స్ క్రమేణా పెరుగుతాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ తీవ్రత గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ ద్వారా ఎలా చూస్తారు? నార్మల్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే G1, GFR మోర్ దెన్ 90 ml/min, G2 GFR 60 to 89 ml/min, G3A GFR 45 to 59 ml/min, G3B GFR 30 to 44 ml/min, G4 GFR 25 to 29 ml/min, G5 GFR less than 15 ml/min. యూరిన్లో ఆల్బుమిన్, క్రియేటినిన్ రేషియో 30 కంటే ఎక్కువ ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్ అధికంగా పోతే కూడా తీవ్ర కిడ్నీ వ్యాధిగా పరిగణించవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ని నాన్ డయాలసిస్ డిపెండెంట్ కిడ్నీ డిసీజ్ గాను, డయాలసిస్ డిపెండెంట్ కిడ్నీ డిసీజ్ గాను విభజించవచ్చు. డయాలసిస్ డిపెండెంట్ కిడ్నీ డిసీజ్ రోగులకు హీమోడయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. ట్రీట్మెంట్: రోగులకు డయాలసిస్, బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంచాలి. మాంసకృతులు తక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. గుండె వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొన్నాళ్లకు డయాలసిస్ అవసరం రావచ్చు. రక్తం లిపిడ్స్ తగ్గించే మందులు వాడాలి. ఆహారంలో లో ప్రోటీన్, తక్కువ ప్రోటీన్ ఉన్నది, తక్కువ సాల్ట్ ఉన్న ఆహారం ఇవ్వాలి. రక్తంలో హిమోగ్లోబిన్ 10 నుంచి 12 గ్రాముల% దాకా పెంచాలి. ఐరన్, ఎరిథ్రోపాయిటిన్ మందుల ద్వారా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. వైటమిన్ డి, ఫాస్ఫేట్ బైండర్ మందులు ఎముకల పుష్టికి ఉపయోగపడతాయి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రోటీన్ ఆహారం ఇవ్వాలి. సీకేడీ రోగికి వైద్యం నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో జరగాలి. రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ: స్టేజ్ 5 క్రానిక్ కిడ్నీ డిసీజ్లో రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అవసరం పడుతుంది. రోగికి హీమోడయాలసిస్ లేక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. స్టేజ్ 5 సీకేడీని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని కూడా అంటారు. రక్తంలోని విష పదార్థాలు ఆల్బుమిన్ ప్రోటీన్లతో బైండ్ అవుతాయి.
నీటిలో కరిగే విష పదార్థాలు, లో మాలిక్యులర్ వెయిట్ పదార్థాలు హీమోడయాలసిస్ లేక హీమోఫిల్ట్రేషన్ ద్వారా రక్తం నుంచి తొలగించవచ్చు. హీమోడయాలసిస్కి కూడా పరిమితులు ఉంటాయి. కిడ్నీ మార్పిడి వలన కిడ్నీ పనితనం పెరగవచ్చు, కానీ 100% మార్పు రాకపోవచ్చు. సీకేడీ రోగి డయాలసిస్ లేకుండా ఎక్కువ కాలం జీవించలేకపోవచ్చు. పిల్లల్లో కానీ కిడ్నీ డిసీజ్ వలన కానీ ఎదుగుదల లోపం కలుగుతుంది. పిల్లల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వలన ఎదుగుదల లోపం కలుగుతుంది. భారతదేశంలో సీకేడీ వ్యాధి ఎక్కువ అవుతోంది. 1 మిలియన్ మందిలో 800 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ మిలియన్కి 150 నుంచి 200 మధ్య ఉంటుంది. ప్రభుత్వం అనేక ప్రభుత్వ హాస్పిటల్స్లో డయాలసిస్ సౌకర్యం కలిగిస్తోంది. భారతదేశంలో ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి సాధారణ కారణం డయాబెటిక్ నెఫ్రోపతి.